హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి 3 వీక్స్ బ్యాక్ మా ఆడపడుచులు మాకు సుక్కసారి తెచ్చారు కదా, వదిన గారికి సుక్కసారి వచ్చిందనేసి మా ఇంటి నలుగురు మహాలక్ష్మిలు వచ్చి మాకు సుక్కసారి ఇచ్చి వెళ్ళారు కదా, చెప్పాను కదా. సేమ్ ఇప్పుడైతే మేము మా వదినికి సుక్కసారి పెట్టాలి కదా, వాళ్ళంతా మాకు ఇచ్చి వెళ్ళారు. మేము కూడా పెట్టాలి అనేసి మా అక్క వచ్చిందనమాట రాయచూరు నుంచి, మా ఓన్ సిస్టరు. సో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, అందుకే లేట్ అయిపోయిందండి. సరే వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఒకేసారి పెడదాంలే అనేసి వెయిట్ చేశాను అనమాట. ఎలాగో వ్లాగ్ అవుతుంది, చూపించినట్టు ఉంటుంది కదా అనేసి. సేమ్ మా ఆడపడుచులు ఎలా చేశారో మేము కూడా అలాగే ఫాలో అయిపోయానండి కదా. కొన్ని తెలియని విషయాలు అంతే, పెద్దవాళ్ళ ముందు చేస్తూ ఉంటే చిన్నవాళ్ళ వెనకాల ఫాలో అయిపోవాలంతే. ఇలా ముందుగా అక్క అయితే, నేనైతే కాళ్ళకు పసుపు రాశాను రాధాకి. మా అక్క అయితే బొట్టు పెట్టి సారీ ఒడిలో పెడుతుందనమాట చీర. తనైతే రెడీ అయ్యి వస్తానండి, ఏం పర్లేదులే బాగానే ఉంది డ్రెస్, కూర్చో అలాగే అని చెప్పాను నేనైతే. మేము వచ్చేసరికి మిషన్ కుట్టుకుంటూ ఉందనమాట తను. ఏం పర్లేదు, ఆల్రెడీ స్నానం చేసే ఉంది కదా, మేమైతే ఇచ్చేసి వెళ్దామనేసి అక్క నేను ఇంటికి వచ్చామన్నమాట, అన్న వాళ్ళ ఇంటికి. అలా ఒక అల్లరి పిల్ల బాగా అల్లరి చేస్తుందండి. అదే మా చింతాత కోడలు అని చెప్పాను ఆల్రెడీ, ఒక వీడియోలో చూపించాను తనని. భలే సరదాగా నవ్విస్తూ ఉంటుంది, ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటుంది అనమాట. అది కామెడీలు చేస్తూ ఉంది. వాళ్ళు సారి పెట్టిన తర్వాత ఇలా స్వీట్ తినిపించాలనేసి అక్క చాక్లెట్ తినిపిస్తుంది తనకైతే. అండి మా వదిన కూడా బంగారం అనమాట. మా ఆడపడుచులకి మేము ఎలాగో తనకు అంతే, మాకు తిని అలాగనమాట. అందరం బాగుంటాము. వెనకాల వచ్చేసి మా అక్క కొడుకు అనమాట, ఆ అబ్బాయి వచ్చేసి సో డాక్టర్ చదువుతున్నాడు, 2nd ఇయర్. ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు కష్టపడి, బాగా చదువుతాడండి. ఇప్పుడైతే అక్క అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను అనమాట. నేను కూడా పసుపు కుంకుమ ఇస్తున్నాను అనమాట. చీరవల్లో పెట్టేసి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇలా చీర పెట్టేసి తర్వాత నేను కూడా స్వీట్ తినిపిస్తాను తనకి. తినైతే ఈరోజు లీవ్ ఉందనమాట రాధాకి. అంటే ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తుంది మా వదిన. అంటే వదిన అనేది పిలవనండి అసలు, అంటే చిన్నదే కదా మాకన్నా. పక్కన కోతి బాగా జోకులు వేస్తూ ఉందండి, నవ్వుతూ సరదాగా బాగా నవ్విస్తూ ఉంటుంది. సో మా సిస్టర్ అలా జోకులు వేస్తుంటే నవ్వుకుంటూ ఇలా సరదాగా తనకైతే స్వీట్ పెడుతున్నాను అనమాట నేను. ఏమండి మా ఆడపడుచులు మేము ఎలాగో చూసుకుంటామో, మా లక్ష్మిలాగా అన్ని విషయాల్లో ప్రతి ఒక్కటి మమ్మల్ని కూడా అలాగే చూసుకుంటుందన్నమాట. మంచి వాళ్ళకి మంచి వాళ్ళే వస్తారు కదా, సేమ్ మాకు కూడా మంచి అమ్మాయి వచ్చిందనమాట మా ఇంటికి. మా అమ్మ వాళ్ళ ఇంటికి కోడలు, ఒక్కటే కోడలు కదా, చాలా బాగుంటుందండి కలిసిపోవడం కానీ. సో ఈరోజు అయితే పాపము తనకి లీవ్ ఉన్నదనమాట, అందుకనే రోజు బాగుంది తనకు లీవ్ ఉంది కదా అనేసి ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తుంటుంది తను. చాలా బిజీగా ఇంట్లో మిషన్ కుట్టుకోవడం కానీ, పిల్లల్ని చూసుకోవడం, అన్ని పనులు అవలేలుగా చేసుకుంటుందండి. షార్ప్ బాగా. పనైనా ఇలా చూస్తే అలా పట్టేస్తుంది, తనకు రాని పని అంటూ ఉండదనమాట, అన్నీ చేస్తుంది. తనైతే ఇక్కడ బెంగళూరులోనే పుట్టి పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ బాగా టాలెంటెడ్ అనమాట. తినొచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో సుక్కసారి వచ్చింది కదా, మేము వదిన గారికి పెట్టుతాం కదా, ఆడపడుచులు కూడా ఒక కొడుకుండే వాళ్ళకి ఆడపడుచులకు పెట్టే సుక్కసారి వచ్చిందంట. సో పనిలో పని ఎలాగో మా అక్క వచ్చింది కదా, మళ్ళీ తను వెళ్ళేది ఎందుకనేసి అక్కకు కూడా అక్కడే రిటర్న్ ఇస్తుందన్నమాట సుక్కసారే. అంటే ఒక్క కొడుకే కదా అక్కకి, అందుకనేసి ఒక కొడుకుండే వాళ్ళకి పెట్టాలంట సుక్కసారే. 2 కొడుకుండే వాళ్ళకి లేదు, అంటే మనకు లేదనమాట ఆప్షను. మేము కూడా అంటే మా నలుగురు ఆడపడుచులకి ఒక్కొక్క కొడుకున్నారండి. సో మేము కూడా మేము కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ వస్తుందన్నమాట, అది కూడా వీడియో తీసి పెడతాను నేను. ఇలా రాధా మా దగ్గర అయితే మా ఇద్దరికన్నా చిన్నది కదా, చాలా ఆశీర్వాదం తీసుకుంటుందన్నమాట. పిల్లలు కూడా, నా కోడళ్ళు కూడా ఇద్దరు వచ్చారనమాట. అత్తలు ఇద్దరు ఒకేసారి కలిసారు కదా, ఇంకా వంగిలు వేయట్లేదు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు అత్తల దగ్గర. ఇలా ఫ్యామిలీస్ అంతా కలిసి చాలా సరదాగా హ్యాపీగా గడిపేస్తామన్నమాట. ఇప్పుడైతే మా పిన్ని కోడల దగ్గరికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇంక అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి మా చిన్నమ్మ కోడలు ఉందనమాట, మా అన్న వాళ్ళు అక్కడ ఉంటారు ఇంకొకన్నా, తనకు కూడా ఇవ్వాలి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడైతే అయిపోయింది, అవన్నీ కింద పడ్డాయి కదా పూల అక్షింతలు, తొక్కకూడదు అనేసి అన్నీ ఇలా క్లాత్తో నీట్గా తీసేస్తుంది రాధ, ఉడుస్తూ ఉంది. మా అక్క కొడుకు హాయ్ చెప్తున్నాడు, రాబోయే కాలంలో కాబోయే డాక్టర్ అనమాట. ఇవి వచ్చేసి మా అక్క వస్తూ పిల్లలకైతే బట్టలు తీసుకొచ్చిందనమాట.
మా వదిన అమ్మాయి రాదా అని చెప్పాను కదా, తనే స్టిచ్ చేసుకుంటుందండి. అక్క కూడా కుడుతుంది, బాగా కుడుతుంది. నా బ్లౌజెస్ కానీ నా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ మా అక్కే స్టిచ్ చేస్తుంది అనమాట. అన్నీ కూడా తనే స్టిచ్ చేసేది. ఏమన్నా కుదరని మాత్రం ఇక్కడ కుట్టించుకుంటుంటాను అనమాట. ఇక్కడ సిస్టర్ ఉంది, మా సిస్టరు, తన చేత కుట్టించుకుంటాను. మా రాధ కుడుతుంది. ఇలా మా కోడళ్ళకైతే ఇక్కడ తిరుపతికి సేవకి వెళ్ళింది అనమాట మా అక్క. సో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి కొన్ని అయితే జ్యువెలరీ తెచ్చిందండి అక్కడ. అంటే పిల్లలకు ఆల్మోస్ట్ ఇంకేమి ఇష్టము ఇలా మా కోడళ్ళు ఆల్రెడీ చూసుకుంటున్నారు ఏ డ్రెస్ మీదకి ఏది మ్యాచ్ అవుతుందనేది. ఇయర్ రింగ్స్ వాళ్ళకి నచ్చినాయి, చిన్న చిన్న దండలు. అంటే ఇంకా మాకైతే ఆడపిల్లలు లేరు కదా, మేము వెళ్తే ఎక్కువ మాకు కనిపించేది ఆడపిల్లలకేనండి. ఏది వేసినా కూడా ఆడపిల్లలకి అందంగా కనిపిస్తాయి కదా, మగపిల్లలకి ఏం వేసినా ఏముంటుంది, ప్యాంటు షర్టు. రాధ అయితే పాపకేసి చూస్తుంది ఆల్రెడీ మ్యాచింగ్ ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటుంది అనమాట. ఇంకా స్టిచ్ చేసేకి బాగుందండి, చాలా బాగుందనమాట. డ్రెస్ అయితే శారీ ఒకటి, దానికి మ్యాచింగ్ ఒకటి సపరేట్గా తీసుకొని క్లాత్ తీసుకొచ్చింది అనమాట. అది తనే కుట్టుకుంటుంది. ఇలా అయితే ఇవన్నీ చూపిస్తూ ఉందనమాట. చాలా బాగున్నాయి అనమాట. ఫుల్ ఖుషి నా కోడళ్ళు ఇద్దరైతే. ఇలా వెళ్తే కోడళ్ళకి ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటామన్నమాట బయటికి. ఇంకా ఆడపిల్లలు లేదు కదా, వాళ్ళే కదా ఇంకా ఏదైనా ఆడపిల్లలకి వేస్తే ముచ్చటిగా అనిపిస్తారు, ఏది వేసినా కూడా అందంగా కనిపిస్తారు. మగపిల్లలకైతే ఏముంటుందండి. ఇప్పుడు వచ్చేసి మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా చిన్నమ్మ కొడుకు అనమాట, వెనకాల కూర్చొన్నాడు కదా, తినే మా సుప్రియ, మా చిన్న వదిన. మా పిన్నికి వచ్చేసి ఇద్దరు కోడళ్ళు అనమాట. పెద్దన్న వచ్చేసి ఇక్కడ విజయవాడలో ఉంటారు, చిన్న ఇక్కడే మా దగ్గరలో ఉంటారు. వీళ్ళు కూడా అంతేనండి, మమ్మల్ని సొంత ఆడపడుచులాగే చూసుకుంటారండి, సొంత చెల్లెల్లాగా చూసుకుంటారనమాట. మా అన్న వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటామండి అసలు. సో అందుకోసం తినికి కూడా ఏ చేసినా మాకు కంపల్సరీ ప్రతిదీ ఏం తక్కువ చేయకుండా అన్నీ బాగా చూస్తుందన్నమాట. ఊరికైతే వెళ్ళాం కదా, ఇక్కడే ఉందనేసి ఇంకా అక్క కూడా వచ్చింది కదా, ఇద్దరం అక్కడికి వెళ్ళేసి మా సుప్రియకు కూడా ఇలా సారీ ఇచ్చేసి తనకు కూడా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టేసి సేమ్ రాధాకి ఎలా చేసామో అంతే. ఇంకా మా ఆడపడుచులు మాకు ఎలా చేశారో మేము అలా చేస్తున్నాము. కానీ ఇది కలుస్తామండి, బాగుంటాయి ఇలాంటివి. సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ఆడపిల్లలకి బట్టలు పెట్టడం ఇలాంటివి మంచిదే కదా, చాలా చాలా మంచిది కదా. ఇలా నలుగురు కలుస్తాము, చాలా సరదాగా ఉండటం. కానీ ఇప్పుడైతే అక్క అయితే పెట్టేసింది కదా, ఇలా మాట్లాడుకొని నేను కూడా అవి తీసి పక్కన పెట్టేసి నేను పసుపు కుంకుమ ఇచ్చేసి తనకి నేను కూడా సారీ పెడుతున్నాను అనమాట. అంటే చీర ఇలానే చేస్తారండి మా సైడు. సారీ అంటే ఇంకా చీర, తాంబూలము, ఆకు వక్క అందులో ఊరికే పెట్టకూడదు అనేసి ఏదన్నా కొంచెం ₹1 కాయినైనా పెట్టి పెడతారనమాట. ఇలా పసుపు కుంకుమ పెట్టేసి తన ఒళ్ళో పెడతారనమాట, కూర్చోబెట్టేసి ఆ చీరని. దీన్నే సారీ అంటారు మా సైడ్ అయితే. సారీ అంటే కంపల్సరీ ఇలాగే చేస్తారనమాట. తినైతే పూలు పెట్టుకోలేదు కదా, ఎలాగో తెచ్చాం కదా అనేసి తనకు నేనే పెడుతున్నాను ఇలా పూలు. తిని ఇంట్లోనే ఉంటూ శారీ బిజినెస్ చేస్తుందనమాట. ఆన్లైన్లో ఒకవేళ కావాలన్నా ఆల్మోస్ట్ మా శారీస్ మా సుప్రియ దగ్గరే తీసుకుంటుంటామండి. కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తాను, అవి కూడా నేను లోపలికి వెళ్ళేసి రూమ్లో ఉన్నాయి. చాలా చాలా బాగా తెస్తుందనమాట. ఇలా వదిలిన దగ్గర తను కూడా ఆశీర్వాదం తీసుకుంటుందనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడే అనమాట ఈ నైట్ అయితే ఫుడ్ కూడా చేసి పెట్టేసింది. ఇంక ఇప్పుడైతే ఇంటికి కూడా వెళ్ళం, తినేసి నిదానంగానే అందరం బాగా సరదాగా మాట్లాడుకొని నిదానంగా వెళ్తామన్నమాట. పిన్నికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఉందనమాట, మా సిస్టరు. తనైతే రాలేదు కదా, తిను ఊరికి వెళ్తారండి ఈరోజు రేపో అనుకుంటా. ఊరు వెళ్తే తను అక్కడ ఇస్తుంది. సో ఇక్కడైతే మేము ఇచ్చంపుతున్నాం అనమాట ముందుగా. ఇంక ఇక్కడికి వచ్చేది వీళ్ళే వెళ్తున్నారు కాబట్టి మా అనుష అయితే ఇక్కడికి రాలేదు, అక్కడికి వెళ్ళాక పెడతానులే అనేసి. లేదంటే ఇంకో సిస్టర్ని కూడా చూపిస్తున్నాను, మా పిన్ని కూతుర్ని. ఇలాగ మేమైతే వదిన ఆడపడుచులం ఇద్దరం ఒకరికొకరం అయితే స్వీట్ తినిపించుకుంటూ ఉన్నాము. తినైతే పాలకో చేసిందండి ఇంట్లో, అద్భుతంగా ఉంది, భలే బాగుందనమాట టేస్ట్. అందరం తినేసి జ్యూస్ అన్ని చేసి పెట్టేసింది, తాగేసి. ఇలా చెప్పాను కదా శారీ బిజినెస్ అయితే చేస్తుంది అనేసి. తను శారీయే కాదండి, శారీసే కాదు, 1 గ్రామ్ గోల్డ్ కూడా సేల్ చేస్తుంది అనమాట. ఆన్లైన్లో కూడా మీరు కావాలంటే కూడా, అంటే ఇప్పుడు కాదు ఇంకోసారి చూపిస్తాను నేను కంపల్సరీ. చాలా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ దీని దగ్గరే తీసుకుంటాం కదా మేము. శారీస్ మాత్రం చాలా వెరైటీగా తెప్పిస్తుందండి, కొత్త కొత్త మోడల్స్. ఫస్ట్గా ఏ కొత్త మోడల్ వచ్చినా కూడా ముందుగా అయితే ఓపెన్ చేస్తుంటాం అనమాట. బాగుంటాయి, చాలా బాగుంటాయి, మంచి సెలెక్షన్ అనమాట. ఏవంటే అవి కాకుండా ఏవి ఎవరికి ఏవి తెప్పించాలన్నీ తెప్పిస్తుంది, అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. డ్రెస్సులు కానీ మెటీరియల్ కానీ కుట్టించుకునే వాళ్ళకి. ఇప్పుడైతే ఊరికి మా అనుష పంపించమంది. సో
మేమైతే శారీస్ తీసుకొని అక్కడికి పంపిస్తే తను అక్కడ పెడుతుందంట. ఇంకే వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళతోటే పంపిస్తాం. ఇంకా అక్కడ తను షాప్కి వెళ్ళి తీసుకోవడం కష్టమవుతుంది. తిని దగ్గరే ఉంటాయి కదా, నచ్చినవి తీసుకుంటే మా వదినలు ఇద్దరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మా అనుష ఇస్తుంది. అందుకనే పంపిస్తున్నామండి. అది అక్కడ ఇంకొక వదిన ఉందని చెప్పాను కదా, తనకు కూడా తీసి పంపుతున్నాం అనమాట. నార్మల్గా ఏదో వస్తుంటాము వెళ్తుంటాము, ఇలా ఏం పెట్టడాలు ఏమి ఉండదు కదా. ఇలాంటివి వచ్చినప్పుడన్నా ఒకరికొకరు ఇలా చీరలు పెట్టుకోవడము చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ ఉంటే ఏ చీర సెలెక్ట్ చేయాలో అర్థం కాదు కదా, చూస్తూ ఉన్నాను అనమాట. ఏది బాగుందా అనేసి అన్నీ ఉన్నాయి కదా, సరే తను ఏ టైపు కడుతుందా అనేసి అన్నీ చూసేసి మీకు ఇష్టం వదిన మీకు నచ్చింది తీయమంటుంది. సరే మేమే సెలెక్ట్ చేసి అయితే 2 శారీస్ అయితే అక్కడ పక్కన పెట్టాము. ఇలా ఒక రూమ్ అయితే ఇంకా శారీస్కే పెట్టేసింది అనమాట. ఎప్పుడు ఆన్లైన్లో కూడా ఒకవేళ ఎవరన్నా కావాలన్నా కూడా అడ్రస్ పెట్టారంటే పంపిస్తూ ఉంటుంది అందరికీ. డ్రెస్సెస్ కానీ ఒకవేళ మీకు ఏ మోడల్ కావాలన్నా పంపిస్తుంది. మాకు ఆల్మోస్ట్ ఊరి దగ్గర అందరికీ తినే పంపిస్తుంది. డ్రెస్ పీసులకు కానీ ఏదన్నా కావాలని చెప్పినా కూడా అవి తెప్పిస్తుంది అనమాట. కొత్త కలెక్షన్ వస్తే చాలు వెంటనే సేల్ అయిపోతాయండి. బాగా తీసుకుంటారు, చాలా బాగుంటాయి కాబట్టి. క్లాత్ కానీ ఒకసారి తీసుకున్నారంటే కంపల్సరీ నెక్స్ట్ టైం వస్తారు, అంత బాగుంటాయి. నాకైతే చాలా నచ్చుతాయని. నెక్స్ట్ టైం కొత్త కలెక్షన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ చూపిస్తాను ఒకసారి. అప్పుడు నెంబర్ కూడా పెడతాను, మీకు కావాలంటే తీసుకుందరు. ఇక్కడ మా అక్క కొడుకు మా రాధ హాయ్ చెప్తున్నారు. ఇప్పుడైతే అయిపోయిందండి. శారీస్ ఊరికే వచ్చాం కానీ శారీ అయితే ఇవ్వడం అయిపోయింది. ఇక్కడైతే సెలెక్ట్ చేసి 2 బ్లౌజులు కూడా అన్నీ ఉన్నాయి, ఇచ్చేసామన్నమాట.